హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. నా పేరు అనుష. తిరుమల ట్రిప్లో డే 2 మనం జపాలి హనుమాన్ ఆలయానికి అయితే వచ్చాము. ఇక్కడ మనం 1 కిలోమీటర్ లోపలికైతే వెళ్ళాలి. స్టెప్స్ ఇలా ఉంటాయి గాయ్స్. సగం స్టెప్స్ మనం ఎక్కుతూ వెళ్ళాలి, సగం స్టెప్స్ మనకి దిగుతూ వస్తాయి అన్నమాట. ఈ స్టెప్స్ మనకి ఎక్కడానికి కష్టమైతే పక్కనే మనకి నడక దారి కూడా ఉంటుందన్నమాట. కానీ అది మట్టి ఉంటుంది, రాళ్ళు ఉంటాయి బాగా. నడిచి బైక్స్ వల్ల అక్కడ దారిలాగా ఏర్పడిపోయింది. అక్కడ డ్యామ్ ఉంటుందన్నమాట. వాటర్ లేకపోతే మనం ఆ దారిలో వెళ్ళొచ్చు, వాటర్ ఉంటే మనకు ఆ దారి యూజ్ అవ్వదన్నమాట. ఇదే వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే ఇక్కడ మార్నింగ్ 9:30 అలా అవుతుంది. ఆ టైం కల్లా మేము ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడైతే చూసారా గైస్, సగం మనం ఎక్కాం కదా, ఇప్పుడు దిగే స్టెప్స్ వచ్చాయన్నమాట. అవును, మనం తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉంటాము దర్శనంలోనే. బట్ కొంచెం రెస్ట్ తీసుకొని ఓపిక చేసుకుంటే కనుక ఈ టెంపుల్ని మనం బాగా చూడొచ్చు. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లోపలంతా ఫారెస్ట్ అన్నమాట, డీప్ ఫారెస్ట్ ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, కొన్ని చాలా యానిమల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. మాకైతే ఇది అడవి, దీని వైల్డ్ స్క్విరల్ కనిపించింది గైస్. కోతులు కూడా చాలా ఉన్నాయి మేము వెళ్ళినప్పటికీ. అవన్నీ నేను షార్ట్లో పెడతాను అనమాట. సో ఇది చూసారా గైస్, లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేను తిరుమల వచ్చిన వాళ్ళందరికీ కూడా. మేమైతే ఇక్కడికి బస్లో వచ్చాం గాయస్. మాకైతే మేము జపాలి ఒక్కటే విజిట్ చేస్తున్నాం కాబట్టి టికెట్ ప్రైస్ వచ్చేసి సింగిల్ టెంపుల్కి 30 రూపీస్, వెళ్ళేటప్పుడు కూడా 30 రూపీస్, టోటల్గా 60 రూపీస్ అన్నమాట. ఈ దారి చూసారా, నేను ఇందాక చెప్పాను కదా అక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారు. ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే రాగలరు గాయస్, కార్లు అట్లాంటి పెద్ద వెహికల్స్ అయితే రాలేవు అన్నమాట. ఈ క్షేత్రం అయితే తిరుమలకు దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే పాప వినాశనం వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ గుడి టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. మేము ఇక్కడికి రావడానికి అయితే 15 మినిట్స్ అట్లా పట్టింది గైస్. మధ్యలో ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ చిన్నగా వచ్చామన్నమాట. మధ్యలో యానిమల్స్ కనిపించాయని చెప్పాం కదా, అవంతా చూసుకుంటూ వచ్చాము. మేము చిన్నగానే వచ్చాము, అయినా కూడా మాకు 15 మినిట్స్ అట్లా పట్టింది. ఆల్మోస్ట్ మనం ఇంకా రీచ్ అయిపోయాం గైస్. దీనికి ఆపోజిట్లోనే స్వామి గుడి ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ షాపింగ్వి ఇవి అన్నీ ఉంటాయి. ఇంకా దేవుడికి తీసుకెళ్లాల్సిన తమలపాకులు, ఫుడ్, కూల్ డ్రింక్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట, వాటర్ బాటిల్స్. ఇక్కడ కొలను కనిపిస్తుంది కదా గాయస్, ఇక్కడ నుంచే స్వామివారికి కావాల్సిందంతా తీసుకెళ్తారనమాట వాటర్ పూజకు సంబంధించి. ఇదైతే చెట్టుకే వినాయక స్వామి ఆకారంలో వెలిసిందనమాట, మామిడి చెట్టుకి. అందరూ ఇక్కడ కాయిన్స్ పెడుతున్నారు. ఈరోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మామూలుగా అయితే ఇట్లా క్యూ అనేది బయట నుంచి ఏమి ఉండదు గైస్, మేము లోపలికే వెళ్ళిపోతాము. బట్ ఈరోజు ఉన్న క్రౌడ్ వల్ల బయట నుంచి క్యూలో వెళ్ళాల్సి వస్తుంది. ఈ తమలపాకుల దండ అయితే 100 రూపీస్ పడింది గైస్. లోపలికి వచ్చాక ఆకు పూజకి 15 రూపీస్ టికెట్ అనమాట. తీసుకొని లోపలికి వచ్చి ఒక ప్రదక్షిణ చేస్తున్నాము. యాక్చువల్గా ఫొటోస్ అయితే అలో లేదు లోపలికి. ఇక్కడ అర్చన ఆకు పూజకి టికెట్స్ ఉంటాయి గైస్. మేమైతే ఆకు పూజకి తీసుకున్నాము, 15 రూపాయల టికెట్. పూజ అయితే బాగా జరిగింది గైస్, స్వామివారికి వేసారనమాట మేము తీసుకెళ్ళిన తమలపాకు దండ. దర్శనం బాగా జరిగింది. ఇక్కడ అర్చక స్వాములు కూడా బాగా మనకి మంత్రపుష్పం జరుగుతున్నారు, హారతి ఇస్తున్నారు. బాగా జరిగిందనమాట దర్శనము. మీకు గుడి ముందర పొగ వస్తూ కనిపిస్తుంది కదా గాయస్, అక్కడ అయితే డైలీ హోమం చేస్తారనమాట అర్చక స్వాములు. ఇదైతే జపాలి యొక్క స్థల పురాణము. ఇక్కడ జపాలి అనే మహర్షి స్వామివారం కోసము జపం చేశారనమాట. ఆయన ఇంకా ఆంజనేయ స్వామి అవతారం ఎత్తక ముందునే ఆయన జపం చేశారు. ఆయనకి హనుమంతుల వారు ఆయన రూపంలో సాక్షాత్కరించారనమాట. అలాగే ఇక్కడ స్వయంభుగా స్వామివారు వెలిశారు. ఆ జపం చేసిన మహర్షి పేరు మీదనే ఈ ప్రాంతానికి జపాలి అనే పేరు వచ్చింది. అలాగే ఇక్కడ ఆకాశగంగా దగ్గరలో అంజనాదేవి ఆంజనేయ స్వామి వారి కోసము తపస్సు చేసింది అని కూడా అంటారు గాయస్. అలాగే ఇది ఆంజనేయ స్వామి వారి జన్మస్థలంగా కూడా చెప్పబడుతుంది. ఈ కొలంలో స్నానం చేయటం వల్ల ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా పోతాయని,
అలాగే కష్టాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ కష్టాలు తీరిపోతాయని స్కాంద పురాణం అలాగే వెంకటాచల మహత్యం ప్రకారం చెప్పబడుతుంది గాయస్. ఇప్పుడు చూసారా గాయస్, ఈ క్లిప్ అయితే నేను వీడియో తీసేటప్పుడు నేను ఫుల్ షాక్ అయ్యాను అనమాట. అసలు ఆంజనేయ స్వామి విగ్రహం అట్లా కనిపిస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ క్లిప్లో ఆయన ఎట్లా ఉన్నారంటే ఒక హీరో లాగా కనిపించారనమాట. మెయిన్ హీరో ఎలా ఉంటాడో అలాంటి వైబ్ వచ్చింది నాకు. ఇంకా మీకు దర్శనం అయిపోయింది. కాసేపు కూర్చునేసి ప్రసాదం తీసుకొని ఇంకా మేము బయలుదేరిపోయాం గాయస్. ఇప్పుడు ఇంకా ఈరోజు అయితే ప్లాన్స్ ఏం లేవు. జపాలి కూడా దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా రూమ్ వెకేట్ చేసేసి ఇంకా మనం వెళ్ళిపోవటమే ఇంటికి. ఈ ట్రిప్ చాలా బాగా జరిగింది గాయస్. నాకైతే చాలా మెమరబుల్గా అనిపిస్తుంది ఈ ట్రిప్. ఇంకా ఇలాంటి ట్రిప్స్ నేను ఇంకా మళ్ళీ రావాలి జపాలికి, తిరుమలకి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి. మన ఛానల్లో అయితే ఇది సెకండ్ వ్లాగ్ గాయస్. మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే మీరు షేర్ చేయండి. నాకేమైనా సజెషన్స్ చెప్పాలనుకుంటే కూడా కామెంట్స్లో చెప్పండి గాయస్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్.